పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో నాటు బాంబులు కలకలం రేపాయి. వైసీపీ నేత కోటయ్య ఇంట్లో నాటు బాంబులు నిల్వ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. మరుగుదొడ్డిలో 5 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబర్లో టీడీపీ నేత హత్య కేసులో కోటయ్య కుమారుడు గోపి రిమాండ్లో ఉన్నాడు. కోటయ్య ఇంట్లో శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటయ్య ఇంట్లో సోదాలు చేయడంతో నాటు బాంబులు ఉన్నట్టు తెలిసింది. ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. చిరంజీవి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 5 బాంబులు నాటు బాంబులు దొరికాయి. ఈ నేపథ్యంలో ఇదంతా మాత్రం చుట్టుపక్కల వారందరం కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి నెలకొంది. దీనిలో చూసుకున్నట్టే మాత్రం వైసీపీ నేత కోటయ్య ఇంట్లో పలు శబ్దాలు రావడంతో కూడా స్థానికులు మాత్రం ఏదైతుందో పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత ఒక బకెట్ లో మాత్రం 5 నాటు బాంబులు దొరికాయి. దీని మీద కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కోటయ్యను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గత డిసెంబర్ లో కోటయ్య కుమారుడు ఏదైతుందో గోపి ఒక టీడీపీ నేత హత్య కేసులో కూడా ఇప్పుడు రిమాండ్ లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇది ఆధిపత్య పోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ నాటు బాంబులు వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా దాచి ఉంచారా, లేకపోతే ఏమన్నా ఈ మధ్య కాలంలో ఏదైనా వివాదాలకి తెరలేపారు కాబట్టి వాటిని బకెట్ లో ఉంచి మరిచిపోయారా అని చెప్పి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం గతంలో టీడీపీ హత్య కేసులో ప్రమేయం ఉంది. అదేవిధంగా నాటు బాంబులు వాళ్ళ ఇంట్లో దొరికాయి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని పోలీసులు ఏ విధంగా ఏ కోణంలో విచారణ చేస్తారు అనేది మాత్రం ఒక ఆసక్తిగా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నాటు బాంబులు ఇంట్లో ఉంచారు అని చెప్పేసి వీటిని ఇక్కడి నుంచి తరలించాలా అని చెప్పేసి భావిస్తున్న తరుణంలో కూడా ఈ నాటు బాంబులు దొరికాయని చెప్పేసి కూడా స్థానికులు మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఏదైతే ఉందో ఈ సమయంలో మాత్రం నాటు బాంబులు దొరికాయి. ఒకవైపు నుంచి కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల కార్డన్ చర్చలు నిర్వహిస్తున్నారు. కానీ మాత్రం కార్డన్ చర్చిలో ఇక్కడ నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడి నుంచి తరలించాలన్న ఉద్దేశంతో కూడా ఈ నాటు బాంబులు బయటకు వచ్చాయా అని చెప్పేసి అన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం దీని మీద కూడా దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టే పల్నాడు జిల్లాలో కూడా రాజకీయంగా వేడిగా ఉంటుంది. కానీ మొత్తం ఆధిపత్య పోరు కూడా కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో నాటు బాంబులు దొరికాయి కాబట్టి ఈ నాటు బాంబుల విషయంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరి కారణం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికే డిఎస్పీ హనుమంతరావు మాత్రం సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎన్నిసార్లు కార్డన్ చర్చ నిర్వహించినా కానీ ఇంతవాటికి నాటు బాంబులు దొరకలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాటు బాంబులు దొరకడంతో కూడా ఒక్కసారిగా పల్నాడు జిల్లా మాత్రం ఉలిక్కిపడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో బెల్లంకొండలో మరి ఇంకెన్ని చోట్లైనా నాటు బాంబులు ఉన్నాయా అని చెప్పేసి పోలీసు యంత్రాంగం మాత్రం అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. వీటి మీద కూడా దృష్టి సారించేసి ముందస్తు చర్యల్లో భాగంగా చూసుకున్నట్లయితే మాత్రం మరికొంతమందిని అదుపులో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇది ఆధిపత్య పోరుగా భావించేసి రానున్న ఎన్నికలకు ఈ నాటు బాంబులు ఇక్కడ ఉంచారా అని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా విమర్శలు వెలువెత్తుతున్న తరుణంలో మాత్రం దీని మీద కూడా దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవి, థ్యాంక్ యూ.